ఓం నమ శివాయ. గురు పుష్యయోగం 2024. ఇంట్లోకి డబ్బు అదృష్టం క్యూ కట్టాలంటే మరియు లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం ఇలా చేయాలి. గురు పుష్యయోగం 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం గురు పుష్యయోగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యోతిష్ శాస్త్రంలోనూ ఈ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ యోగ సమయంలో కొన్ని వస్తువులను కొంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట. జ్యోతిష్ శాస్త్రంలో గురు పుష్యయోగాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో నవంబర్ 21వ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం వేళ గురు పుష్యయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా నవంబర్ 21న ఏర్పడే గురు పుష్యయోగం నాడు 5 శుభయోగాలు ఏర్పడున్నాయి. పవిత్రమైన రోజున వృద్ధి యోగము, సర్వార్థ సిద్ధ యోగము, అమృత సిద్ధి యోగము, రవి యోగము ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఏ శుభకార్యం చేసినా రెట్టింపు ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ రోజు వివాహం తప్ప ఇతర శుభకార్యములు ఏవైనా చేయొచ్చు. ఈ యోగం వేళ ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం లభిస్తుంది. సానుకూల ఫలితాలు కూడా వస్తాయి. ఈ సందర్భంగా గురు పుష్యయోగం వేళ ఏ వస్తువులను లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురు పుష్యయోగము ఎప్పుడు మొదలవుతుంది అంటే, గురు పుష్యయోగాన్ని గురు పుష్య నక్షత్ర యోగం అని కూడా అంటారు. దీన్ని ఎంతో శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ నెల 21వ తేదీ నాడు ఉదయం 6:48 గురు పుష్యయోగం మొదలవుతుంది. ఈ శుభ సమయంలో మీరు ఎలాంటి శుభకార్యాలైనా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఏవైనా కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఏమి కొనాలి? గురు పుష్యయోగం వేళ మీ శక్తి మేరకు బంగారాన్ని కొనుగోలు చేయాలి. ఈ పవిత్రమైన రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. గురు పుష్యయోగం రోజున పసుపును కొనాలి. ఈ యోగంలో పసుపును కొనుగోలు చేయడం వల్ల శుభానికి సంకేతంగా పరిగణింపబడుతుంది. ఎవరైతే బంగారం కొనలేకపోతారో వారంతా పసుపును కొనుగోలు చేసిన బంగారం కొనినంత శ్రేయస్సు లభిస్తుంది. గురు పుష్యయోగం రోజున శనగపప్పు, పసుపుతో పాటు పసుపు రంగులో ఉండే బట్టలు, ఇత్తడి పాత్రలు, నెయ్యి వంటి వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు. గురు పుష్యయోగం నాడు బంగారము లేదా వెండి నాణేలను కొనడం వలన మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. గురు పుష్యయోగం సమయంలో గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున మీరు మతపరమైన పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. గురుడి స్థానము బలంగా మారాలంటే ఏం చేయాలి? జాతకంలో గురువు స్థానము చాలా బలహీనంగా ఉంటే గురు పుష్యయోగం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. అనంతరం విష్ణు సహస్ర పారాయణము చేసి కుంకుమ, పప్పులను దానం చేయాలి. మీ నుదుటిపైన కుంకుమ తిలకాన్ని రాయాలి. ఈ రోజున ఎవరి దగ్గర రుణాలు తీసుకోకూడదు, లేకంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం గురు పుష్యయోగం రోజున శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. గురు పుష్యయోగం రోజున మీ ఇంట్లో సూర్యోదయము, సూర్యాస్తమయం వేళ లక్ష్మీదేవి ముందు